ఒక పాయింట్‌లో ఆలోచిస్తే చాలా వెయిట్ చేస్తూ ఉంటాము. చాలా ఆలోచిస్తూ ఉంటాము. చాలా భరిస్తూ ఉంటాము. సో, ఇది అంతా కూడా ఒక పర్సన్ కోసం చేస్తాము. ఆ పర్సన్‌కి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాం కదా! ఇంతలాగా లైఫ్ డ్రీమ్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఫ్యామిలీకి కూడా కొన్ని సిట్యుయేషన్స్ చెప్పేసినయి ఉంటాయి. అండ్ లైఫ్ మొత్తం తనతోటే అనుకున్నాం కదా! సో, ఏదో చిన్న చిన్న స్ట్రగుల్స్, హర్డిల్స్, చిన్న హర్టింగ్ చేశారు వాళ్ళు మనల్ని అని, ఆ పర్సన్‌ని చేంజ్ చేయటం కరెక్ట్ కాదు. కొంతమంది దీనికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. అండ్ దట్ ఈస్ 100% కరెక్ట్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అవన్నీ ఆలోచించి దాన్ని దాని వేలో రిలేషన్‌షిప్‌ని తీసుకెళ్ళాలి. కానీ ఒక్కసారి అనిపిస్తది, ఇంత ఆలోచిస్తున్నా సరే అపోజిట్ పర్సన్ ఇంకా ఇంకా ఏడిపిస్తూ ఉంటారు. అంటే పడుతున్నారు గదా అని. కానీ ఒకసారి మీరు ఆపోజిట్ పర్సన్స్ ఆలోచించి చూడండి. ఇన్ని చేస్తున్నా మీతోనే ఉన్నారంటే ఎంత ప్రేమ ఉండుండొచ్చు. ఎంత లైఫ్ మీతో ఊహించుకొని ఉండుండొచ్చు. అండ్ మిమ్మల్ని రీప్లేస్ లేరేమో కదా! చేయకపోలేరు వాళ్ళు. మీరు కూడా ఆలోచించి అంత సతాయించటం ఆపేస్తే, వాళ్ళు ఇన్నాళ్ళు పడిన ఆ బర్డెన్ అంతా మీ ప్రేమ ఇంకొంచెం పెరిగితే, అంటే ఒక్కొక్కసారి బావుంటారు కాబట్టే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి హర్డిల్స్ వస్తాయి కాబట్టి అవి భరిస్తూ ఉంటారు. ఆ బావుండే పీరియడ్ ఎక్కువుంటే బావుంటది అని నేను అనుకుంటున్నాను. సో, యెస్, ఇట్స్ ట్రూ ఆల్సో. బట్ డోంట్ చేంజ్ ద పర్సన్. ప్లీజ్ ట్రై టు చేంజ్ దట్ పర్సన్.